ప్రభుత్వ పాఠశాలలకు అందించవలసిన డ్యూయల్ డెస్క్లను తొందరగా తయారు చేసి ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. హైదరాబాద్ కేంద్ర కారాగారం చెంచల్గూడలోని డ్యూయల్ డెస్క్ తయారీ కేంద్రంను కలెక్టర్ సందర్శించి అక్కడ తయారవుతున్న డ్యూయల్ డెస్క్లను పరిశీలించారు. ఆర్డర్ ఇచ్చి ఇప్పటి వరకు 2 నెలలు గడిచిపోయినా ఎందుకు డ్యూయల్ డెస్క్లను అందజేయడం లేదని, ఇప్పటి వరకు ఎన్ని డ్యూయల్ డెస్కులు సరఫరా చేశారని, ఇంకా ఎన్ని చేయవలసి ఉన్నాయని, అవి ఎప్పటి వరకు అందజేస్తారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. డ్యూయల్ డెస్క్ నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ పాఠశాలలకు డ్యూయల్ డెస్క్లను త్వరగా పంపాలని కలెక్టర్ సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ చంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలిసి సందర్శించారు. కళాశాల ఆవరణలో 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ను కలెక్టర్ ఆదేశించారు. కళాశాలలో విద్యార్థుల ఆదర్శ శాతం పెంచాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సాధించిందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్లోరింగ్, కిటికీలు తదితర ఏర్పాట్లు త్వరగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, చెంచల్గూడ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్, ఈఈ షఫీమియా, ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, విద్యాశాఖ కోఆర్డినేటర్ రజిత, దేవుల నాయక్, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.